హ్యాపీ మార్నింగ్ ఎవరివన్. ఎవరైతే టుడే క్లాస్ లీడ్ తీసుకోబోతున్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. కీర్తి గారు G1101. అలాగే ఎస్టర్డే లీడ్ తీసుకున్న వాళ్ళు కూడా హ్యాండ్ రైజ్ చేయండి. వర్చువల్ గా హ్యాండ్ రైజ్ చేయండి. కామినేని పద్మ గారు. సార్ ఎప్పటిలాగే 4 బ్రేక్అవుట్ రూమ్స్ వస్తాయండి మేడం. సంతోష్ గారు మీరు బ్రేక్అవుట్ రూమ్ 1లో ఉండండి. కీర్తి గారు బ్రేక్అవుట్ రూమ్ 2లో ఉండండి. సుధా గారు 3లో ఉండండి. దేవి గారు ఒకసారి కెమెరా ఆన్ చేయండి మేడం. మీరు బ్రేక్అవుట్ రూమ్ 4లో ఉండండి. సార్ అర్థమైంది కదా సార్? సంతోష్ గారు ఆ, మీరు బ్రేక్అవుట్ రూమ్ 1 అండి. వినపడిందండి. కానీ ఇంకా రాలేదు కదా బ్రేక్అవుట్ రూమ్స్. ఎస్, వినపడింది. వన్ వన్ షూర్. థ్యాంక్ యూ. అలాగే నిన్న లీడ్ తీసుకున్న వాళ్ళు శారద గారు, సుమలత గారు, పద్మ గారు. మీరు ఆ, శారద గారు మీరు 1లో ఉండండి. సుమలత గారు మీరు 2లో ఉండండి. పద్మ గారు మీరు రూమ్ నెంబర్ 3లో ఉండండి. సునీత మధ్య మేడం.
సార్ మీకు బ్రేక్అవుట్ రూమ్స్ ఆప్షన్ రాలేదండి నిజంగా? అలాగే మిగతా వాళ్ళందరూ ఒకసారి కెమెరా ఆన్ చేయండి. నరేంద్ర గారు, సార్ మీకు బ్రేక్అవుట్ రూమ్ ఆప్షన్ వచ్చిందండి? సార్ అక్కడ 4 డాట్స్తో సింబల్ ఉంటుంది చూడండి మొబైల్లో. మీకు ఆప్షన్ వచ్చింది చూడండి నరేంద్ర గారు. సార్ అన్మ్యూట్ ఆప్షన్ వచ్చింది, అన్మ్యూట్ చేసుకోండి. సార్ అన్మ్యూట్ కూడా అవ్వట్లేదండి మీకు. అన్మ్యూట్ అవ్వకూడదు సార్. సరే అండి, ఓకే. ఇట్లా మయూరి గారు, హలో. మేడం మీకు బ్రేక్అవుట్ రూమ్ ఆప్షన్ వచ్చింది, దాంట్లో జాయిన్ అవ్వండి. ఓకే అండి. శేఖర్ సార్, శేఖర్ గారు, సార్ రెస్పాండ్ అవ్వండి సార్. శేఖర్ గారు, సార్ శేఖర్ గారు, సార్ మీకు బ్రేక్అవుట్ రూమ్ ఆప్షన్ వచ్చిందండి? సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వండి. సార్ నరేంద్రరావు గారు, ఒకసారి లీవ్ అయ్యి మళ్ళీ మీరు జాయిన్ అవ్వండి. మీకు అన్మిట్ ఆప్షన్ పంపిస్తున్నాను, మీకు రావట్లేదు అంటున్నారు కదా. ఒకసారి లీవ్ అయ్యి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ రీజాయిన్ అవ్వండి. ఎగ్జిట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వండి సార్. సార్ మ్, మోదవ్ మాధవ్ సో ఐ డోంట్ నో, అర్థం కాలేదు. సో రెస్పాండ్ అవ్వండి సార్. సార్ ఓకే. 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెండు చేతుల్ని పైన లేపండి, పైకి రైస్ చేయండి, ఓవర్ ద హెడ్. స్టార్ట్ అగైన్. కీప్ షేకింగ్, కీప్ ఇట్లానే ఫిజిల్ చేయండి. హ్యాండ్స్ ని విదిలిస్తూ ఉండండి, పైన పెట్టుకొని విదిలిస్తూ ఉండండి. 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇట్లా రెండు చేతుల్ని ముందుకు పెట్టుకోండి. ముందుకు పెట్టేసి సేమ్ మళ్ళీ విదిలిస్తూనే ఉండండి. అండ్ జాగింగ్ మాత్రం ఆపకూడదు, జాగింగ్ ఆపకండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెండు చేతుల్ని కిందికి పెట్టి మళ్ళీ సేమ్ అలానే విదిలిస్తూ ఉండండి. అండ్ లెఫ్ట్ కి రైట్ కి మూవ్ కండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8,
9, 10. ముందుకి వెనక్కి జాగ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. స్లోగా మ్యాట్ మీదకి వచ్చేసి జాగింగ్ చేస్తూనే ఉండండి. స్లోగా స్టాప్ చేయండి. చేసి రిలాక్స్ అండి. కాసేపు కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అండి. దిస్ ఈజ్ ఎ గుడ్ కార్డియో ఎక్సర్సైజ్. బాగా అలసిపోయి ఉంటాము, కాస్త రిలాక్స్ అండి. ఇంకో 5 seconds రిలాక్స్ అవుతాము. స్లోగా కళ్ళు తెరవండి. ఇప్పుడు రెండు చేతుల్ని వెనక నుండి ముందుకి రొటేట్ చేద్దాము. ఓకే, వెనక నుండి ముందుకి రొటేట్ చేద్దాము. పైకి తీసుకెళ్తూ చేతుల్ని బ్రీతింగ్ చేయాలి. ముందుకు తీసుకొస్తూ బ్రీతింగ్ చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇట్లా కిందికి వచ్చి వెనక్కి తీసుకెళ్తున్నప్పుడు బ్రీతింగ్ చేయాలి. కిందికి వస్తున్నప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి. కమాన్. 1, 2, 3. యాంటీ క్లాక్ వైజ్. 1, సారీ, జాగింగ్ చేయకూడదండి. నార్మల్ పొజిషన్ లో చేయాలి. ఓకే, అగైన్ రెడీ. క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 1, 2, 3. యాంటీ క్లాక్ వైజ్. 1, 2, 3. ఫ్యాంటాస్టిక్. రెండు చేతుల్ని ఇంటర్లాక్ చేయండి. ఇంటర్లాక్ చేసేసి హెడ్ కి ఓవర్ ద హెడ్ తీసుకెళ్ళండి. పైకి ఇలా ఓవర్ ద హెడ్ తీసుకెళ్ళేసి బాగా స్ట్రెచ్ చేసిన తర్వాత మన టోస్ మీద నిలబడండి. యాంకిల్స్ ని పైకి లేపి టోస్ మీద నిలబడి కమాన్ స్లోగా స్ట్రెచ్ చేసేసి బ్రీత్ ఇన్ ఇది, బ్రీత్ అవుట్ లో నీస్ ని యాంకిల్స్ ని కిందకి పెట్టండి. బ్రీత్ అవుట్ లో నీస్ ని కింద పెడతాము, యాంకిల్స్ ని కింద పెడతాము. బ్రీత్ ఇన్ లో మళ్ళీ టోస్ మీద నిలబడతాము. బ్రీత్ అవుట్ లో మళ్ళీ పూర్తి పాదాల మీద నిలబడతాము. బ్రీత్ ఇన్ లో టోస్ మీద నిలబడతాము. బ్రీత్ అవుట్ లో పూర్తి పాదాల మీద నిలబడతాము. బ్రీత్ ఇన్ లో టోస్ మీద నిలబడతాము. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్. అండ్ స్లోగా సైడ్ కి స్ట్రెచ్ చేయండి. సైడ్స్ కి స్ట్రెచ్ చేయండి. మీ లెఫ్ట్ సైడ్ కి స్ట్రెచ్ చేయండి ఫస్ట్. మళ్ళీ స్ట్రైట్ గా వచ్చేసి రైట్ సైడ్ కి స్ట్రెచ్ చేయండి. ఫ్యాంటాస్టిక్. స్లోగా మళ్ళీ యథాస్థానానికి వచ్చేసి రెండు చేతుల్ని కిందికి తీసుకొచ్చేసేయండి. ఫైన్. నౌ వాట్ వి విల్ డూ ఇస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్మెంట్. వెనక్కి బాగా స్ట్రెచ్ చేసేసి ఆర్చింగ్ చేసేసి బాగా ఫోర్స్ఫుల్ గా కిందికి రావాలి. ఓకే, ఎట్లా? సో గాలి పీల్చుకుంటూ ఇన్హేల్ చేస్తూ స్ట్రెచ్ చేయండి, ఆర్చ్ చేయండి, బ్రీత్ అవుట్ చేస్తూ ఇలా ఫోర్స్ఫుల్ గా రండి. కమాన్. 1, 2, 3. స్లోగా రెండు హ్యాండ్స్ ని పక్కకి తీసుకొచ్చేసేయండి. మీ నార్మల్ పొజిషన్ లో తీసుకొచ్చేసి నార్మల్ గా నిలబడండి. కాస్త రిలాక్స్ అయిదాము. ఇప్పుడు ఏం చేసాము? మన జాగింగ్ చేసాము, ఆ తర్వాత బాడీ స్ట్రెచింగ్ చేసాము. స్పైన్ స్ట్రెచ్ చేయడానికి ఇంటర్లాక్ చేసేసి కళ్ళు మూసుకొని వింటూ ఉండండి. ఇంటర్లాక్ చేసేసి స్పైన్ స్ట్రెచ్ చేసాము. ఆ తర్వాత రెండు వైపులా హిప్స్ ని రెండు వైపులా కూడా బెండింగ్ చేసాము. ఆ తర్వాత ముందుకి వెనక్కి కూడా బెండ్ అయ్యాము. సో కంప్లీట్ బాడీని ఫస్ట్ యాక్టివేట్ చేసుకున్నాం. ఓకే, మీరు రిలాక్స్ అవుతూనే వింటూ ఉండండి నేను చెప్పేది. ఓకే, ఇప్పుడు బాడీ అంతా కూడా మనం యాక్టివేట్ చేసుకున్నాము. ఈ యాక్టివేషన్ తర్వాత మనకి ఇంకా మజిల్స్ ఇంకా జాయింట్స్ ఇంకా యాక్టివేట్ కాలేదు. సో ఇప్పుడు ఏం చేద్దాము? ఆ జాయింట్స్ ని, మిగిలిపోయిన మజిల్స్ ని యాక్టివేట్ చేద్దాము. కమాన్. ఫస్ట్ స్థితిలోకి వచ్చేసేయండి. స్థితి తాడాసనంలోకి ఎట్లా వెళ్తాము? ఫస్ట్ రెండు యాంకిల్స్ ని టచ్ చేస్తాము, స్టెప్ 1. ఆ తర్వాత రెండు టోస్ ని దగ్గరికి తీసుకొస్తాము, స్టెప్ 2. స్టెప్ 3 లో మన చేతి అన్ని వేళ్ళని కలిపి పెడతాము.
కలిపి పెట్టి రెండు చేతుల్ని బాడీకి రెండు వైపులా ఇలా బాడీకి తాకిస్తూ పెట్టి అటెన్షన్ పొజిషన్ లో పెట్టేస్తాం. ఓకే, ఇది స్టెప్ 3. స్టెప్ 4 లో ఏం చేస్తాము, మన చూపు ప్రాపర్ గా ఐ కాంటాక్ట్ హైట్ లో ఒక పర్టికులర్ పాయింట్ ని గేజ్ చేస్తూ ఉండాలి. ఒక పర్టికులర్ పాయింట్ వైపు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి స్ట్రైట్ గా. ఇది స్టెప్ 4. ఇది స్థితి తాడాసన. ఇక్కడ నుండి స్లోగా వాట్ వి విల్ డూ ఇస్ వి విల్ డూ అదర్ జాయింట్ ఎక్సర్సైజెస్ ఆర్ జాయింట్ యాక్టివేషన్, మిగిలిపోయిన మజిల్స్ యాక్టివేషన్ చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే మన నెక్ మూమెంట్ ఫ్రంట్ తీసుకెళ్తూ మన చిన్ని చెస్ట్ కి తాకించాలి. చిన్ చెస్ట్ కి తాకుతూ ఉన్నప్పుడు కిందికి వస్తున్నప్పుడు నెక్ కిందికి వస్తున్నప్పుడు బ్రీత్ అవుట్. అట్లానే వెనక్కి స్ట్రెచ్ చేస్తున్నప్పుడు నెక్ ని బ్రీత్ ఇన్ చేస్తూ వెనక్కి ప్రాపర్ గా స్ట్రెచ్ చేయాలి. సో లెట్ us స్టార్ట్ విత్ బ్రీత్ ఇన్. ఓకే, నెక్ ని వెనక్కి స్ట్రెచ్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, breathe out, breathe in, breathe out. నెక్ ని స్ట్రైట్ గా పెట్టేసి ఇప్పుడు సైడ్ మూవ్మెంట్ చేద్దాము. సైడ్ కి మూవ్మెంట్ చేసేటప్పుడు ఓకే, సైడ్ మూవ్మెంట్ అప్పుడు బ్రీత్ అవుట్, మళ్ళీ నెక్ ని సెంటర్ కి తీసుకొచ్చేటప్పుడు బ్రీత్ ఇన్. సో విల్ స్టార్ట్ విత్ బ్రీత్ ఇన్. ఇది బ్రీత్ ఇన్. నెక్ ని లెఫ్ట్ కి తిప్పండి, బ్రీత్ అవుట్. సెంటర్ కి బ్రీత్ ఇన్, రైట్ సైడ్ బ్రీత్ అవుట్. సెంటర్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. సెంటర్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్. సెంటర్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్. సెంటర్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్. స్లోగా నెక్ ని సెంటర్ కి తీసుకొచ్చేసి ఇప్పుడు మన చిన్ని చెస్ట్ కి తాకిస్తూ పెట్టండి అండ్ స్లోగా నెక్ రొటేషన్ చేద్దాం. నెక్ రొటేషన్ లో మనకి వెనక్కి నెక్ ని స్ట్రెచ్ చేస్తూ బ్రీత్ ఇన్, ఆ తర్వాత ముందుకు వస్తూ బ్రీత్ అవుట్. కమ్ ఆన్, లెట్ us స్టార్ట్ క్లాక్ వైస్. బ్రీత్ ఇన్, వెనక్కి తీసుకెళ్తూ, బ్రీత్ అవుట్, ముందుకు వస్తూ. బ్రీత్ ఇన్, వెనక్కి తీసుకెళ్తూ నెక్ ని ముందుకు వస్తూ బ్రీత్ అవుట్. మళ్ళీ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. క్లాక్ వైజ్ అయిపోయింది. యాంటీ క్లాక్ వైజ్ ప్రాబ్లం ఏం కాదండి. యాంటీ క్లాక్ వైజ్ ఆల్రెడీ చేసి ఉంటే మీరు క్లాక్ వైజ్ చేయండి. సో ఐదర్ వే ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. ఒక వైపు ఆల్రెడీ చేశాం కాబట్టి లెట్ us డు ద అదర్ సైడ్. సో క్లాక్ వైజ్ చేసిన వాడు యాంటీ క్లాక్ వైజ్ చేయండి, యాంటీ క్లాక్ వైజ్ చేసిన వాడు క్లాక్ వైజ్ చేయండి. బ్రీత్ ఇన్, వెనక్కి స్ట్రెచ్ చేయండి నెక్ ని. బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకు రండి. బ్రీత్ ఇన్ చేస్తూ వెనక్కి వెళ్ళండి. బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకు రండి. బ్రీత్ ఇన్ చేస్తూ వెనక్కి వెళ్ళండి. బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకు రండి. ఫైన్. స్లోగా నెక్ ని స్ట్రైట్ గా పెట్టండి. నెక్ ని స్ట్రైట్ గా పెట్టేసి ఇప్పుడు లెట్ us డు ఐ ఎక్సర్సైజెస్. కంటి గుడ్డుని మాత్రమే, కంటి గుడ్డు ఐ బాల్ ని మాత్రమే మూవ్మెంట్ చేయాలి. నెక్ ని మూవ్మెంట్ చేయొద్దు. నెక్ ని స్టిల్ గా పెట్టండి. నెక్ ఎట్లా ఉందో అట్లానే ఉంటుంది. నా స్టార్ట్ రోలింగ్ యువర్ ఐస్ ఆర్ స్టార్ట్ మూవింగ్ యువర్ ఐ బాల్స్. ఓకే, మూవ్ టువర్డ్స్ యువర్ రైట్ ఫస్ట్ అండ్ దెన్ లెఫ్ట్, రైట్, left, right, left, right, left. ఇప్పుడు ఐబాల్స్ ని అప్ అండ్ డౌన్ మూవ్మెంట్. అప్, బ్రీత్ ఇన్, డౌన్, బ్రీత్ అవుట్. 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 స్లోగా ఐబాల్స్ ని రొటేట్ చేద్దాము క్లాక్ వైజ్ అండ్ దెన్ యాంటీ క్లాక్ వైజ్. ఫస్ట్ క్లాక్ వైజ్ చేద్దాము. ఓకే, లెట్ us స్టార్ట్ మేకింగ్ సర్కిల్స్ విత్ అవర్ ఐబాల్స్. ఓకే, సో డోంట్ మూవ్ యువర్ నెక్. స్టార్ట్ ఫ్రమ్ క్లాక్ వైజ్. 1 2 3 4. సో యాంటీ క్లాక్ వైజ్ కూడా చేద్దాము. ఒకవేళ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రావట్లేదు అని చెప్పండి, యూ కెన్ డూ సంథింగ్ లైక్ దిస్. ఫస్ట్ ఐబాల్స్ ని కిందికి అంటాము, కిందికి, డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, లెఫ్ట్, అప్, సారీ, అప్, లెఫ్ట్, డౌన్, రైట్, అప్, లెఫ్ట్,
డౌన్, రైట్, అప్, లెఫ్ట్. ఓకే, అయిపోయింది. స్లోగా ఇప్పుడు ఐస్ రొటేషన్ కూడా అయిపోయింది. దెన్ వి విల్ స్టార్ట్. వి విల్ మూవ్ సమ్ రిలాక్సేషన్ టు అవర్ ఫేస్. సో నోటిని, మౌత్ ని ఓపెన్ చేయండి. క్లోజ్ యువర్ మౌత్. మళ్ళీ ఓపెన్ యువర్ మౌత్, క్లోజ్ యువర్ మౌత్. మళ్ళీ ఓపెన్ యువర్ మౌత్, క్లోజ్ యువర్ మౌత్. ఫేషియల్ మజిల్స్ ని కూడా ప్రాపర్ గా మనం యాక్టివేట్ చేసాము. లెటర్స్ గో టు షోల్డర్స్. షోల్డర్ రొటేషన్ చేద్దాము. షోల్డర్ రొటేషన్స్ కి రెండు చేతుల వేళ్ళని ఇట్లా మూసి ఉంచండి. అన్ని చేతి వేళ్ళు అన్ని కూడా తాకుతూ ఉండాలి. 5 వేళ్ళు తాకుతూ ఉన్నట్టుగా పెట్టుకోండి. ఆ రెండు చేతుల్ని తీసుకొచ్చేసి రైట్ హ్యాండ్ ని రైట్ భుజం మీద, లెఫ్ట్ హ్యాండ్ ని లెఫ్ట్ భుజం మీద పెట్టేసుకొని రెండు ఎల్బోస్ ని ఇలా తాకిస్తూ పెట్టాలి. రెండు ఎల్బోస్ ని ఇలా తాకిస్తూ పెట్టాలి. ఇప్పుడు రెండు చేతుల్ని యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతాము. ఆ తర్వాత క్లాక్ వైజ్. యాంటీ క్లాక్ వైజ్ తిప్పేటప్పుడు పైనకి వెళ్తున్నప్పుడు బ్రీతింగ్, ముందుకు వచ్చేటప్పుడు బ్రీతింగ్ అవుట్. కమ్ ఆన్, లెట్ us స్టార్ట్. పైకి వెళ్తున్నప్పుడు బ్రీతింగ్, స్ట్రెచింగ్ అవుతుంది. స్ట్రెచింగ్ అవుతున్నప్పుడు బ్రీతింగ్, కిందికి వస్తున్నప్పుడు బ్రీత్ అవుట్. స్ట్రెచింగ్ అవుతున్నప్పుడు బ్రీత్ ఇన్, నార్మల్ పొజిషన్కి వస్తున్నప్పుడు బ్రీత్ అవుట్. స్ట్రెచింగ్ అవుతున్నప్పుడు బ్రీత్ ఇన్, నార్మల్ పొజిషన్కి వస్తున్నప్పుడు బ్రీత్ అవుట్. లెట్ us go for clockwise direction. రెండు మోచేతుల్ని మళ్ళీ తాకిస్తూ పెట్టండి. స్టార్ట్. క్లాక్వైజ్ డైరెక్షన్. పైనకి స్ట్రెచ్ చేస్తూ బ్రీత్ ఇన్, నార్మల్ పొజిషన్కి వస్తూ బ్రీత్ అవుట్. చెస్ట్ ఎక్స్పాన్షన్ చేస్తూ బ్రీత్ ఇన్, నార్మల్ పొజిషన్కి వస్తూ బ్రీత్ అవుట్. మళ్ళీ చెస్ట్ ఎక్స్పాన్షన్ చేస్తూ బ్రీత్ ఇన్, నార్మల్ పొజిషన్కి వస్తూ బ్రీత్ అవుట్. ఇప్పుడు చేతుల్ని అదే పొజిషన్లో పెట్టుకోండి. అదే పొజిషన్లో పెట్టుకున్నాక అన్ని వేళ్ళని కంప్లీట్ గా ఓపెన్ చేసి పెట్టాము. చేతుల్ని వేళ్ళని కలిపెట్టకుండా వేళ్ళని కంప్లీట్ గా ఇట్లా ఓపెన్ చేసి పెడతాము. ఓపెన్ చేసి పెట్టేసి ఇలా పెట్టేసుకొని నా వి విల్ డు అవర్ ఎల్బో యాక్టివేషన్. ఎల్బో యాక్టివేషన్, మోచేయి యాక్టివేషన్ చేద్దాం. ఎట్లా? బ్రీత్ అవుట్ చేస్తూ చేతుల్ని ముందు కనండి. బ్రీత్ అవుట్ చేస్తూ చేతుల్ని ముందు కనండి. బ్రీత్ ఇన్ చేస్తూ వెనక్కి రండి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఫెంటాస్టిక్. సో ఇప్పుడు రెండు చేతుల్ని ముందుకు పెట్టి చేతి వేళ్ళనన్నీ కూడా కంప్లీట్ గా స్ప్రెడ్ చేయండి. చేతి వేళ్ళని స్ప్రెడ్ చేయండి. చేతి వేళ్ళని కంప్లీట్ గా స్ప్రెడ్ చేయండి. ఇది వచ్చేసి ఓకే, వీఆర్ గోయింగ్ టు యాక్టివేట్ అవర్ ఫింగర్స్. చేతిని, రెండు చేతుల్ని ఒక పిడికిలలాగా చేస్తూ, గట్టిగా పిడికిలలాగా చేస్తూ బ్రీత్ ఇన్ అండ్ దెన్ రిలీజ్ చేస్తూ అన్ని వేళ్ళని స్ప్రెడ్ చేస్తూ బ్రీత్ అవుట్. కమ్ ఆన్, బ్రీత్ ఇన్, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. Now రెండు చేతుల యొక్క బ్రొటన వేళ్ళని లోపల మన పామ్స్ మీద, మన అరిచేతుల్లోకి మడిచి పెట్టండి, ఫోల్డ్ చేయండి. ఆ తర్వాత 4 వేళ్ళతో ఆ బ్రొటన వేళ్ళని కవర్ చేయండి. కవర్ చేసిన తర్వాత రెండు పిడికిలు తయారైంది కదా, ఇప్పుడు ఆ పిడికిలని రొటేట్ చేయండి. రిస్ట్ రొటేషన్ clockwise. 1, 2, 3, 4, 5. Anti-clockwise direction. 1, 2, 3, 4, 5. ఓకే, స్లోగా రెండు చేతుల్ని కిందికి తీసుకొచ్చేసేయండి. రెండు చేతుల్ని కిందికి తీసుకురండి. తర్వాత స్లోగా మన రెండు చేతుల్ని నడుము మీద పెట్టండి. నడుము మీద పెట్టి రెండు కాళ్ళ మధ్యలో ఒక 1 feet డిస్టెన్స్ ఉండేటట్టుగా చూసుకోండి. రెండు చేతుల్ని నడుము మీద పెట్టుకొని we will do hip rotation. Hip rotation చేసేటప్పుడు clockwise and anti-clockwise రెండు చేస్తాము. Let us start clockwise. Okay, so come start. 1, 2, 3, 4, 5. Let's go for anti-clockwise direction. Circles here. 2 big circles. 3, 4, 5. Fantastic. Okay. ఇప్పుడు హిప్ ని సర్కిల్స్ చేయడం అయిపోయింది. హిప్ రొటేషన్స్ అయిపోయినాయి. స్లోగా ఏం చేస్తామంటే వన్ ఆఫ్ ద లెగ్, ఇప్పుడు రెండు లెగ్స్ ఉన్నాయి కదా, వాటి నీస్ ఉన్నాయి కదా, నీస్ ఆఫ్ యువర్ లెగ్స్, ఆ రెండు నీస్ మీద మీ రెండు చేతుల్ని పెట్టండి. ఇప్పుడు ఏం చేస్తాము, రెండు పాదాలని దగ్గరగా పెట్టండి. ఫస్ట్ ఏం చేస్తాము, రెండు
లైక్ యాంగిల్స్ ని జత చేస్తాము. ఆ తర్వాత రెండు టోస్ ని జత చేస్తాము. ఆ తర్వాత రెండు చేతి పామ్స్ ని, రెండు చేతి అరచేతుల్ని తీసుకొచ్చి మనం మోకాళ్ళ మీద పెట్టుకుంటాము. మోకాళ్ళ మీద పెట్టి కాస్త మోకాళ్ళని బెండ్ చేసి ముందుకి బెండ్ అవుతాము. ఆ తర్వాత మళ్ళీ స్ట్రైట్ గా తీసుకొస్తాము. 1 ముందుకు రండి, తర్వాత మళ్ళీ స్ట్రైట్ వచ్చేసేయండి. 2 ముందుకు రండి, అండ్ దెన్ మళ్ళీ స్ట్రైట్ రండి. 3 ముందుకి బెండ్ అండి, బెండ్ అయిన తర్వాత మళ్ళీ స్ట్రైట్ గా వచ్చేసేయండి. 4 మళ్ళీ ముందుకు బెండ్ కావాలి, ఆ తర్వాత స్ట్రైట్ రండి. 5 వెరీ నైస్. తర్వాత మన నీ రొటేషన్ చేద్దాము. నీ రొటేషన్ మళ్ళీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది. మీ రెండు అరచేతులు ఇంకా మోకాల మీదనే ఉంటాయి. స్టార్ట్ రొటేటింగ్ యువర్ యాంకిల్స్. క్లాక్ వైజ్ 1 2 3 4 and 5. And now let us go for anti-clockwise. 1 2 3 4 and 5. Fantastic. Slowగా మళ్ళీ స్థితిలోకి వచ్చేసేయండి. ఓకే, నా ఏం చేస్తామంటే మన రెండు ఫీట్ ని, ఇప్పుడు ఫీట్ కి వీఆర్ గోయింగ్ టు డూ ఎక్సర్సైజ్. ఫీట్ యాక్టివేషన్ ఎట్లా చేస్తాము? ఓకే, స్టాండింగ్ మన పొజిషన్ స్ట్రైట్ గా స్టాండ్ చేసేసి సేమ్ స్థితి తాడాసనంలో ఉంటాము. లెట్ us లిఫ్ట్ అవర్ రైట్ లెగ్ ని లిఫ్ట్ చేసి ఈ విధంగా మోకాళ్ళని మడిచి పైకి కాళ్ళని లేపి ఇప్పుడు మన ఫీట్ ని అప్ అండ్ డౌన్ చేయాలి. రెండు చేతుల్ని మీకు సపోర్ట్ వచ్చేటట్టుగా నడుము మీద పెట్టుకోండి, హిప్ మీద పెట్టుకోండి. అండ్ లెట్ us స్ట్రెచ్ అవర్ లెగ్ అప్ అండ్ డౌన్. ఓకే, మన ఫీట్ ని అప్ అండ్ డౌన్ స్ట్రెచ్ చేయండి. 1 2 3 4 5. ఆ తర్వాత మన యాంకిల్ రొటేట్ చేయండి, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఒకవైపు స్టార్ట్ చేయండి. 1 2 3 4 5. నెక్స్ట్ ఇంకొక డైరెక్షన్ లో రొటేషన్ చేయండి. 2 3 4 5. ఆ కాళ్ళని కింద పెట్టేసి మన ఫీట్ టో యొక్క ఫింగర్స్ ఉన్నాయి కదా, ఆ ఫీట్ యొక్క ఫింగర్స్ ఉన్నాయి కదా, ఆ ఫింగర్స్ ని కాస్త ఫోల్డ్ చేసి మన కింద నేల మీద ఫ్లోర్ కి కాస్త ఆ ఫింగర్స్ ని ఫోల్డ్ చేసేసి మసాజ్ చేసుకోండి. 1 2 3 4 5. Fantastic. Now let us go to the other leg, which is my right leg but left leg for you. లిఫ్ట్ చేయండి. మళ్ళీ మోకాలు బెండ్ చేస్తూ సుగా కాళ్ళు పైన లేపి ఫీట్ ని ముందుకి వెనక్కి స్ట్రెచ్ చేయండి. ఫస్ట్ 1 or up and down movement, right? Up and down stretch చేయండి. 2 3 4 5. స్లోగా మీ యాంకిల్ రొటేట్ చేయండి, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఫస్ట్ ఒక వైపు రొటేట్ చేయండి. 2 3 4 5. నెక్స్ట్ అదర్ సైడ్ రొటేట్ చేయండి. 2 3 4 5. స్లోగా ఆ లెగ్ ని కింద పెట్టేసి మళ్ళీ మన ఫీట్ యొక్క ఫింగర్స్ ని బెండ్ చేస్తూ ఫ్లోర్ కి తాకేటట్టుగా ఫోల్డ్ చేస్తూ కాస్త మసాజ్ చేసుకోండి. 1 2 3 4 5. What we will do is let us go for relaxation for couple of seconds. రెండు ఫీట్స్ మధ్యలో, రెండు కాళ్ళ మధ్య ఒక ఫీట్ డిస్టెన్స్ పెట్టుకొని రెండు చేతుల్ని ఫ్రీగా వదిలేసి కళ్ళు మూసుకొని రిలాక్స్ అండి. నేను చెప్పే మాటలు మాత్రమే వినండి. రిలాక్స్ అవుతూ నేను చెప్పే మాటలు వినండి. ఇనిషియల్ గా బాడీ అంతా కూడా యాక్టివేట్ చేశాను. జాగింగ్ చేస్తూ బాడీని పైకి కిందికి స్పైన్ అంతా స్ట్రెచ్ చేస్తూ, ఆ తర్వాత సైడ్ వేస్ తో బెండ్ చేస్తూ ముందుకి వెనక్కి కూడా బెండ్ చేస్తూ అన్ని విధాలుగా బాడీని యాక్టివేట్ చేశాను. ఆ తర్వాత జాయింట్స్ ని, మిగిలిపోయిన మజిల్స్ ఏవైతే ఉన్నాయో, మనం ముందు చేసిన ఎక్సర్సైజెస్ లో ఏవైతే యాక్టివేట్ కాలేదో వాటన్నిటిని కూడా నెక్స్ట్ సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ లో అన్ని బాడీ పార్ట్స్ ని, జాయింట్స్ ని, మిగిలిన మజిల్స్ ని కంప్లీట్ గా యాక్టివేట్ చేశాము. ఈ యాక్టివేషన్స్ లో లాట్ ఆఫ్ ఎక్స్పాన్షన్స్ అండ్ కాంట్రాక్షన్స్ జరిగినాయి బాడీలో. ఆ జరిగిన అన్ని కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. స్లోగా కాన్సన్ట్రేట్ చేయండి, అబ్జర్వ్ చేయండి, మీ బాడీలో అయ్యే చేంజెస్ ని ప్రాపర్ గా అబ్జర్వ్ చేస్తూ ఉండండి.
డీప్ గా రిలాక్స్ అవుతూ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకోండి. నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయండి. ఇప్పుడు ఏం చేసాము, నెక్స్ట్ సెట్ ఆఫ్ ఎక్సర్సైజెస్ లో టాప్ టు బాటమ్, ఎక్కడ మన నెక్ నుండి మొదలు పెడితే, ఫేస్ నుండి మొదలు పెడితే, ఐస్, ఫేస్, మౌత్, ఫేస్ అంతా కూడా, ఆ తర్వాత షోల్డర్స్, ఎల్బో, హ్యాండ్స్, ఫింగర్స్, ఓకే, రిస్ట్, హిప్, తర్వాత నీస్, ఆ తర్వాత ఫీట్, అండ్ ఫీట్ ఫింగర్స్ కూడా టోస్ దాకా, టాప్ నుండి బాటమ్ దాకా అన్ని పార్ట్స్ యాక్టివేట్ చేసాం. ఓకే, రిలాక్సేషన్ అయిపోయింది. స్లోగా కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి. అండ్ లెటర్స్ గో టు స్థితి తాడాసన. స్థితి తాడాసనలో ఏం చేస్తాము, ఫస్ట్ మళ్ళీ యాంకిల్స్ ని దగ్గర పెట్టుకుంటాము, తర్వాత షోస్ ని జతగా చేస్తాము. రెండు కాళ్ళు కూడా దగ్గరకు ఉంటాయి. ఇప్పుడు ఇది స్టెప్ 2. రెండు చేతులు కూడా, అన్ని ఫింగర్స్ అన్ని కూడా ఒకదాని ఒకటి టాక్ ఇట్లా పెట్టుకుని, రెండు బాడీకి ఇరువైపులా రెండు చేతుల్ని బాడీకి టచ్ అవుతూ పెట్టుకోవాలి. స్టెప్ 3. స్టెప్ 4 లో మన ఐ కాంటాక్ట్ లెవెల్లో మన చూపు ఉండాలి. ఒక పర్టికులర్ పాయింట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ స్ట్రైట్ గా మన ఐ కాంటాక్ట్ లెవెల్లో చూడాలి. దిస్ ఇస్ స్థితి తాడాసన. ఇక్కడ నుండి లెటర్స్ టు సమ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. లిఫ్ట్ యువర్ హ్యాండ్ టు ద ఫ్రంట్. రెండు చేతుల్ని ముందుకు చాపండి. రెండు చేతుల వేళ్ళని అరచేతిని టచ్ చేస్తూ ఉండండి. నమస్కార పొజిషన్ లాగా ఉంటుంది. రెండు అరచేతులు ఫింగర్స్ టచ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ నుండి స్లోగా రెండు హ్యాండ్స్ ని విడదీస్తూ కంప్లీట్ గా స్ట్రెచ్ చేయండి. మీ లంగ్స్ ని, మీ చెస్ట్ ని బాగా స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ చేస్తూ బ్రీత్ ఇన్, స్ట్రెచ్ చేస్తూ బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్. స్లోగా మళ్ళీ ఇందాక ఫస్ట్ పొజిషన్ వస్తూ బ్రీత్ అవుట్, మళ్ళీ బ్రీత్ ఇన్, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. స్లోగా రెండు చేతుల్ని కిందికి విడవండి. మళ్ళీ స్థితి తాడాసనంలోకి వచ్చేసాము. రెండు చేతుల్ని సైడ్ వేస్ లో ఉన్నాయి కదా, సైడ్ వేస్ నుండి ఇప్పుడు స్లోగా రెండు చేతుల్ని సైడ్ వేస్ నుండి పైనకి లేపి మన ఓవర్ ద హెడ్ తీసుకెళ్తాం. ఓవర్ ద హెడ్ తీసుకెళ్తూ వాటర్ విల్ స్ట్రెచ్ రేస్ చేస్తాం మన హ్యాండ్స్ ని. అది బ్రీతింగ్. తర్వాత మళ్ళీ ఎలా స్థితికి తీసుకొస్తాం, బ్రీత్ అవుట్. సో స్టార్ట్. బ్రీత్ ఇన్, స్లోగా సైడ్ వేస్ లో పైనకి లేపి రేజ్ యువర్ హ్యాండ్స్ ఓవర్ యువర్ హెడ్. ఇది బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా రెండు చేతుల్ని కిందికి తీసుకొచ్చి మళ్ళీ యథాస్థితిలో పెట్టేస్తాము బాడీకి రెండు వైపులా. మళ్ళీ బ్రీత్ ఇన్, తర్వాత మళ్ళీ బ్రీత్ అవుట్ స్లోగా. లాస్ట్ టైం. బ్రీత్ ఇన్, అండ్ దెన్ బ్రీత్ అవుట్. ఇప్పుడు రెండు చేతుల్ని మన తొడ మీద, మన థైస్ భాగం మీద, ముందు భాగంలో రెండు చేతుల్ని ఇలా పెట్టుకొని, ఓకే. ఇప్పుడు ఏం చేస్తాము, రెండు చేతుల్ని మళ్ళీ సేమ్ మన ఫ్రంట్ నుండి అప్ రేస్ చేస్తాం, పైన ఓవర్ ద హెడ్ రేస్ చేస్తాం. ఆ రేస్ చేస్తే ఏం చేస్తామంటే మన యాంకిల్స్ ని కూడా రేస్ చేస్తాం. సో అట్ ద ఎండ్ టోస్ మీద నిలబడతాం. సో రెండు మన టోస్ మీద నిలబడటం అండ్ చేతుల్ని పైనకి లేపడం రెండు కూడా ఒకటేసారి చేయాలి. అట్లా చేస్తూ బ్రీతింగ్, మళ్ళీ కిందికి యథాస్థితికి యాంగిల్స్ మళ్ళీ కిందికి డ్రాప్ చేస్తూ చేతులను కూడా డ్రాప్ చేస్తూ బ్రీత్ అవుట్. లెట్ us start. బ్రీత్ ఇన్, యాంగిల్స్ ని పైకి లేపుతూ టోస్ మీద నిలబడండి. ఇది బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా చేతుల్ని మన యాంకిల్ ని స్లోగా డ్రాప్ చేయండి. మళ్ళీ కంప్లీట్ ఫీట్ మీద నిలబడతాం అన్నట్టు. Now let us start. Number 1. Breathe in. Breathe in చేస్తూ టోస్ మీద నిలబడండి. చేతుల్ని రెండు స్ట్రెచ్ చేయండి పైకి. బ్రీత్ అవుట్ చేస్తూ పూర్తి ఫీట్ మీద నిలబడండి. రెండు చేతుల్ని మళ్ళీ కిందికి తీసుకురండి. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్.
ఇన్, అవుట్. ఫెంటాస్టిక్. ఇప్పుడు ఏం చేసాము, మన చెస్ట్ భాగం లంగ్స్ ని అన్ని వైపులకి ఎక్స్పాండ్ చేసాము. ఎట్లా, ఫస్ట్ ఏం చేసాము, మనం ఈ విధంగా చెస్ట్ ని కంప్లీట్ గా ఓపెన్ చేసాము. ఆ తర్వాత ఇంకొక డైరెక్షన్ లో చెస్ట్ ని ఎక్స్పాండ్ చేసాము. ఆ తర్వాత ముందు కూడా ఎక్స్పాండ్ చేసాము. అట్ ద ఎండ్ కంప్లీట్ లంగ్స్ ని ఎక్స్పాండ్ చేయడం జరిగింది. లెట్ us go to the mat. కిందకి మనకి వజ్రాసనంలో కూర్చుందాం. ఫస్ట్ వజ్రాసనంలో కూర్చుందాము. వజ్రాసనంలో కూర్చొని ఓకే, ఇప్పుడు ఏంటంటే మన రెండు కాళ్ళ మధ్య డిస్టెన్స్, రెండు మోకాళ్ళ మధ్య డిస్టెన్స్ చూసుకోవాలి. మన రెండు భుజాలకి సమానంగా ఉండేటట్టుగా కాస్త మీ మోకాళ్ళని ఎడంగా పెట్టుకోండి. ప్రాపర్ గా మన భుజాల డిస్టెన్స్ లో ఉండేటట్టు. లేకపోతే మన హ్యాండ్ తీసుకొని హ్యాండ్ డిస్టెన్స్ చూసుకోండి. ఇట్లా ఓకే, ఈ డిస్టెన్స్ లో పెట్టుకోండి. ఆ తర్వాత ఇప్పుడు వీ హ్యావ్ టు కమ్ ఆన్ టు అవర్ ఫోర్స్ అంటే మన చేతులు కాళ్ళ మీద మనం బ్యాలెన్స్ చేయాలి. మన బాడీని ఏం చేస్తాం, ఇప్పుడు ఎంత డిస్టెన్స్ లో పెట్టుకోవాలి చేతులు అంటే, ఫస్ట్ ఒక చెయ్యి డిస్టెన్స్, ఆ తర్వాత ఒక అరచెయ్యి. ఓకే, ఒక అరచెయ్యి. సో ఈ టైప్ లో ఒక హ్యాండ్ ప్లస్ ఒక అరచెయ్యి పామ్. ఓకే, ఆ డిస్టెన్స్ లో మన రెండు హ్యాండ్స్ ని ఇలా పెట్టుకొని మన ఫోర్స్ మీద వస్తాం. 4 కాళ్ళ మీద నిలబడుతున్నాం మనం అనుకోవాలి. మోకాళ్ళు ప్లస్ అరచేతుల మీద మనము ఇలా we have to balance ourselves. We have to balance in this way. And then what we will do is cow and cat exercise or breathing exercise. ఇక్కడ ఏం చేస్తామంటే, మనకి చిన్ అనేది కిందికి మన లైక్ చెస్ట్ కి తాకుతూ, ఓకే, వెనకాల మన వీప్ అంతా కూడా. సార్ మీరు చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, మీరు చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసేసేయండి. సారీ మేడం, మీరు చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేసేయండి సార్, సరిపోతుంది. ఓకే ఫైన్. యా, సో let us do that. ఓకే, ఇక్కడ ఉన్నాం కదా. సో చెస్ట్ ని మీ చిన్ని మీ చెస్ట్ కి తాకినిచ్చేసి మీ వీప్ ని క్యామల్ ఒంటకి ఎట్లయితే అమ్ముకుంటుందో ఆ టైప్ లో తీసుకురండి. అది బ్రీత్ అవుట్ చేస్తూ, బ్రీతింగ్ చేస్తూ మీ నెక్ ని స్ట్రెచ్ చేస్తూ పైకి చూడండి. ఆ టైంలో మీ వీప్ అంతా కూడా యూ షేప్ లాగా వస్తుంది. ఓకే, అది బ్రీతింగ్. బ్రీత్ అవుట్ చేస్తూ మళ్ళీ చెస్ట్ కి మీ చిన్ని తాకివ్వండి. అట్లానే మళ్ళీ మీ వీపు హంప్ వస్తుంది. మీ వీప్ అంతా కూడా హంప్ లాగా వస్తుంది. బ్రీత్ అవుట్, మళ్ళీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోగా అధోముఖ శ్వానాసనంలోకి వచ్చేసేయండి. అంటే పర్వతాసనంలోకి వచ్చేసేయండి. పర్వతాసనంలోకి వచ్చేసి స్లోగా ముందుకి నడుస్తూ స్లోగా పైకి లేవండి. పైకి లేచేసి నార్మల్ స్థితిలాగా వచ్చేసేయండి. స్థితిలాసనం ఎట్లా, మన 2 feet కూడా ఒక 1 feet డిస్టెన్స్ లో పెట్టుకోండి. ఆ తర్వాత 2 చేతుల్ని ఫ్రీగా వదిలేసేయండి. 2 చేతుల్ని ఫ్రీగా వదిలేసి కళ్ళు మూసుకొని ఒక 5 seconds let us go for relaxation and see the changes in your body. Observe the changes in your body. ఇప్పుడు దాకా ఆయన ఎక్స్పాన్షన్స్ కాంట్రాక్షన్స్ జరిగినవి, ఎక్కడైతే మీకు స్ట్రెచింగ్స్ అవి జరిగినాయో అవన్నీ మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఫోకస్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. ఫెంటాస్టిక్. నా let us స్లోగా కళ్ళు తెరవండి. తెరిచేసి let us go for సూర్య నమస్కారం. సూర్య నమస్కారాలకి what we will do is first come towards the start point of your mat కి like ఒక కార్నర్ వచ్చేసేయండి. మ్యాట్ ఒక కార్నర్ వచ్చేసి let me come to this direction. మ్యాట్ ఒక వైపు వచ్చేస్తాము అండ్ స్టార్ట్ విత్ స్థితి తాడాసనాలు. మళ్ళీ 2 యాంకిల్స్ జతగా చేస్తాం, 2 టోస్ ని జతగా చేస్తాం. 2 చేతుల్ని వేళ్ళన్నింటినీ కూడా క్లోజ్ గా పెట్టేసి 2 బాడీకి 2 వైపులో పెట్టేసుకొని హెడ్ ని ప్రాపర్ హై గేస్ చేస్తుంది, ముందుకు గేస్ చేస్తుంది స్ట్రైట్ గా. ఇప్పుడు లెట్ us go for సూర్య నమస్కారాలు. బట్ బిఫోర్ దట్ సూర్య నమస్కారం శ్లోక చెప్తున్నాము.
గేయ సదా సవిత్ర మండల మధ్యవర్తి నారాయణ సరసిశాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి ఆర్య కిరణ్మయ బహుభర్తుక శంఖచక్ర ఓం మిత్రాయ నమః. స్లోగా మనము నమస్కార పొజిషన్, నమస్కారాసన ఆర్ ప్రణామాసన వచ్చేస్తాము. ఇక్కడ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. స్లోగా బ్రీత్ ఇన్ చేస్తూ హస్త ఉత్తానాసన, బ్యాక్ కి స్ట్రెచ్ చేయండి, ఆర్చింగ్ చేయండి. స్లోగా పాదహస్తాసన, బ్రీత్ అవుట్. రైట్ లెగ్ ని బ్యాక్ కి తీసుకెళ్తూ అశ్వ సంచలనాసన. స్లోగా రెండో లెగ్ కూడా బ్యాక్ తీసుకెళ్తూ ఇది చతురంగ దండాసన. ఆ తర్వాత స్లోగా మోకాళ్ళని కింద పెట్టి అండ్ మీ బాడీ అంతా కూడా కిందికి, అంతా కూడా కాదు, అష్టాంగ నమస్కార పొజిషన్కి వచ్చేస్తాను. ఇది బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. మీ ముదురు ఫ్లోర్కి తాకాలి అండ్ రెండు చేతులు మన బాడీకి దగ్గరలో ఉండాలి. బ్రీత్ ఇన్ చేస్తూ ఊర్ధ్వముఖ స్వనాసన ఆర్ భుజంగాసన. అండ్ స్లోగా కమ్ టు అధోముఖ స్వనాసన. బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. ఏ లెగ్ అయితే వెనక్కి తీసుకెళ్ళామో అదే లెగ్ ఫ్రంట్కి తీసుకొస్తూ, అంటే రైట్ లెగ్ ఫ్రంట్కి తీసుకొస్తూ అశ్వ సంచలనాసన. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ పాదహస్తాసన. బ్రీత్ ఇన్ చేస్తూ హస్త ఉత్తానాసన. నమస్కార పొజిషన్కి వస్తూ బ్రీత్ అవుట్. ఇది ప్రాణాయామాసన. కమ్ టు స్థితి తాడాసన. స్థితి తాడాసనకు వచ్చేయండి అండ్ స్లోగా మళ్ళీ నమస్కార పొజిషన్కి వచ్చేసేయండి. ఓం రవే నమః. స్టార్ట్ డూయింగ్ నెక్స్ట్ asana, which is hasta uttanasana. Breathe in, breathe out, pada hastasana. Breathe in, ashwa sanchalanasana. Okay, slow fast cheptunana, sorry. Breathe in, ashwa sanchalanasana. Yeah, and then next leg kuda venaki pettesi Chitranga Dandasana, ఇది breathe out, and then go to Sashtanga Namaskar, breathe in, మోకాళ్ళ కింద పెడుతూ breathe out, మిగతా పార్ట్స్ ని కింద పెడుతూ ముదురు మాత్రం కింద నేలకు తాకాలి, ఇది breathe out, and then breathe in చేస్తూ ఊర్ధ్వముఖ స్వానాసన, and then అధోముఖ స్వానాసన, breathe in, breathe out, yeah, breathe in చేస్తూ అశ్వ సంచలనాసన. ఏ లెగ్ అయితే వెనక్కి తీసుకెళ్ళాము అదే లెగ్ ముందుకు తీసుకొస్తాము. అండ్ దెన్ స్లోగా పాదహస్తాసన, బ్రీత్ అవుట్, అండ్ దెన్ స్లోగా హస్త ఉత్తానాసన, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేస్తూ ప్రణామాసన. ఓకే, ఈ సూర్య నమస్కారాలు ఎక్కువ చేయమండి, ఈ రెండింటితో ఆపేద్దాము. యాక్చువల్గా నాకు కూడా రెండు రిస్క్ ప్రాబ్లం ఉన్నాయి, బట్ యాజ్ సచ్ టైం కూడా మనకి ఎక్కువ లేదు కాబట్టి లెట్ us స్టాప్ ఓవర్ హియర్ అండ్ లెట్ us go for chanting all the other mantras. Om Suryaya Namaha, Om Panave Namaha, Om Kagaya Namaha, Om Pushne Namaha, Om Hiranyagarbhaya Namaha, Om Marichaya Namaha, Om Savitre Namaha, Om Arkhaya Namaha, Om Bhaskaraya Namaha. Adityasya Namaskaran ye kurvanti dine dine what's that? Ayuh prajna balam viryam. Yeah, Ayuh prajna balam viryam tejas tesham chajayate. Okay, so let us go to relaxation position. కాస్త రిలాక్స్ అవుతాము. రెండు లెగ్స్ మధ్య ఒక ఫీట్ డిస్టెన్స్ పెట్టుకున్నాము. రెండు చేతుల్ని ఫ్రీగా వదిలేద్దాము అండ్ కళ్ళు మూసుకొని కాస్త రిలాక్స్ అండి. రిలాక్స్ అయిపోతాం కాసేపు, ఒక 5 seconds రిలాక్స్ అవుతాను. ఓకే,
కళ్ళు తెరిచి గో టు స్థితి తాడాసన. స్థితి తాడాసనలో అగైన్ యాజ్ వి నో మరి రెండు యాంగిల్స్ దగ్గర పెడతాము, రెండు ఫీట్ దగ్గర పెడతాము, రెండు చేతుల్ని కూడా ఫింగర్స్ దగ్గర చేసేసి బాడీ దగ్గరలో పెట్టుకుంటాము. అండ్ మన చూపు వచ్చేసి ఫ్రంట్ స్ట్రైట్ గా ఉంటుంది. ఐ విల్ నాట్ రిపీట్ దిస్ అగైన్. ఓకే, ఇది స్థితి తాడాసన. ఇక్కడ నుండి ఏంటంటే వీఆర్ గోయింగ్ టు డూ రిమైనింగ్ ఆసనాస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ లర్న్. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న ఆసనాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చేద్దాం. యాక్చువల్గా ఇందాక సూర్య నమస్కారాలు చేసేటప్పుడు కాంట్రా ఇండికేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, బట్ ఐ ఫర్గాట్ టు గివ్ ద కాంట్రా ఇండికేషన్స్. బట్ ఇక్కడ మాత్రం ప్రాపర్ గా తెలుసుకోండి. ఎవరికైతే బ్యాక్ పెయిన్, స్పైన్ ప్రాబ్లం ఆర్ యాంకిల్, నీ ఇంజురీస్ ఇవన్నీ ఉన్నాయో వాళ్ళు ఈ ఆసనాలు ఏమి కూడా చేయకూడదండి. అట్లానే నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్, మనకి మైగ్రేన్, లో బీపీ, హై బీపీ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనాలు చేయకూడదు. వర్టిగో ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు. ఒకవేళ చేద్దాం అనుకున్నా కాస్త స్లోగా చేయడానికి ట్రై చేయండి. డోంట్ డూ ఫాస్ట్. ఓకే, కాస్త స్లోగా చేయడానికి ట్రై చేయండి ఒకవేళ చేద్దాం అనుకుంటే. బట్ యాజ్ సివియర్ గా ఉంటే పెయిన్స్ ఇవి మాత్రం చేయకండి. లెట్ us స్టార్ట్ విత్ అర్ధ కటి చక్రాసనం. ఈ అర్ధ కటి చక్రాసనం ని హాఫ్ వీల్ పోజ్ ఆర్ హాఫ్ మూన్ పోజ్ అని కూడా అంటారు. దీని కాంట్రా ఇండికేషన్స్ ఏంటంటే ఇది ఎవరు చేయకూడదు అంటే ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఎవరు కూడా చేయకూడదు. ఒకటి, రెండు చేసి ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి హిప్, నెక్, షోల్డర్ ఇవన్నీ కూడా ఎక్స్పాండ్ అయ్యేసి వీటన్నిటికీ కూడా మంచి స్ట్రెంత్ వస్తుంది. సో ఈ పార్ట్స్ అన్ని కూడా స్ట్రెంగ్ కావడానికి యూస్ పడుతుంది. అట్లానే మన ఫోకస్, కాన్సన్ట్రేషన్ అండ్ బ్యాలెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, లెట్ us go to the asana. So what we are going to do, ఈ ఆసనాన్ని రెండు వైపులా చేయాలి. ఫస్ట్ we will start with our left side స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ ని మనం స్లోగా రేస్ చేద్దాము షోల్డర్ హైట్ లోకి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ పామ్ ని రొటేట్ చేసి మన అరచేయి సీలింగ్ ని చూసేటట్టు రొటేట్ చేస్తాము. ఇది బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ చేస్తూ హ్యాండ్ ని ఓవర్ ద హెడ్ రేస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మన అప్పర్ ఆర్మ్ అండ్ మన చెవి, మన ఇయర్ రెండు టచ్ కావాలి. అట్లా హెడ్ అండ్ మన హ్యాండ్ రెండు టచ్ కావాలి. ఈ పొజిషన్ లో పెట్టుకోవాలి. ఇది బ్రీత్ ఇన్. ఇది స్టెప్ నెంబర్ 3. స్టెప్ 4 లో మనం రైట్ సైడ్ కి స్లోగా బెండ్ కావాలి. ఎంత వీలైతే అంత బెండ్ కండి. టూ మచ్ గా బెండ్ కాకండి. మనకు వీలైనంత పెట్టి బెండ్ కండి. మన బాడీని వినాలి. లిసన్ టు యువర్ బాడీ. సో ఇక్కడ ఇది ఆసన స్థితిలో లెట్ మీ కౌంట్ నంబర్స్. 5, 4, 3, 2, 1. స్లోగా మళ్ళీ రిటర్న్ రండి. హ్యాండ్ స్ట్రైట్ గా పైకి ఉంటుంది. ది బ్రీతింగ్ పొజిషన్. బ్రీత్ అవుట్ పొజిషన్ లో స్లోగా హ్యాండ్ ది షోల్డర్ లెవెల్ లో తీసుకొస్తాము. పామ్ ని బ్రీతింగ్ చేస్తూ రొటేట్ చేసి మన అరచేయి నేలకు చూసేటట్టుగా పెట్టుకుంటాము ఆ డైరెక్షన్ లో. ఇది బ్రీతింగ్. బ్రీత్ అవుట్ చేస్తూ హ్యాండ్ కిందికి తీసుకొచ్చేస్తాం. ఇప్పుడు కౌంటర్ ఆసన కూడా చేయాలి. కౌంటర్ పోస్ ఆసన ఒక సైడ్ చేసాం కాబట్టి ఇంకో సైడ్ కూడా చేస్తాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చేసాం. లెట్ us టు రైట్ సైడ్ ఏం చేయాలి? మళ్ళీ రైట్ హ్యాండ్ స్లోగా షోల్డర్ లెవెల్ లోకి సైడ్స్ నుండి రేస్ చేస్తాము. బ్రీత్ ఇన్. హ్యాండ్ ని రొటేట్ చేస్తూ మన అరచేయి సీలింగ్ వైపు తిప్పుతాము. బ్రీత్ అవుట్. బ్రీతింగ్ చేస్తూ ఈ చేతిని ఓవర్ ద హెడ్ రేస్ చేస్తాము. ఇప్పుడు అప్పర్ ఆర్మ్ అండ్ మన ఇయర్ రెండు తాకుతూ ఉండాలి. దిస్ ఇస్ ద పొజిషన్. స్టెప్ 3. స్టెప్ 4 లో వచ్చేసి స్లోగా లెఫ్ట్ సైడ్ బెండ్ కావాలి. లెఫ్ట్ సైడ్ బెండ్ అవుతూ బ్రీత్ అవుట్ చేయండి. అండ్ ఈ పొజిషన్ లో ఇదే పొజిషన్ ఆసన స్థితి అంటాము. ఆసన స్థితిలో we have to stay for some time. Let me count numbers. 5, 4, 3, 2, 1. స్లోగా కమ్ బ్యాక్. ఇక్కడ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ హ్యాండ్ ని షోల్డర్ లెవెల్ లో తీసుకొచ్చేసేయండి. బ్రీత్ ఇన్ చేస్తూ పామ్ ని రొటేట్ చేయండి. పామ్ వచ్చేసి మనకి కింద నేలను చూసుకున్నట్టు పెట్టండి. బ్రీత్ ఇన్. స్లోగా హ్యాండ్ కిందికి తీసుకురండి. అది బ్రీత్ అవుట్. స్లోగా రెండు కాళ్ళని విడదీయండి. మళ్ళీ ఇలా మనకి స్థితిలో తాడాసనలోకి ఎలా వస్తామో అలానే రండి. 4 steps లో రండి. ఓకే, 4 steps లో వచ్చేసి రెండు లెగ్స్ మధ్యలో 1 feet డిస్టెన్స్ పెట్టేసుకొని రెండు చేతుల్ని ఫ్రీగా వదిలేసి కళ్ళు మూసుకొని ఇప్పుడు మనం చేసిన ఆసనాల్లో కొన్ని కాంట్రాక్షన్స్ జరిగినాయి, కొన్ని మజిల్స్ ఎక్స్పాన్షన్స్ జరిగినాయి. ఎక్కడైతే ఎక్స్పాన్షన్స్ అండ్ కాంట్రాక్షన్స్ జరిగినాయో
అక్కడ కాన్సన్ట్రేట్ చేయండి, ఆ పార్ట్స్లో కాన్సన్ట్రేట్ చేయండి. అక్కడ జరిగే చేంజెస్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. అక్కడ జరిగే చేంజెస్ని నార్మల్ బ్రీతింగ్ బ్రీత్అవుట్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ రిలాక్స్ అండి. అబ్జర్వ్ చేస్తూ రిలాక్స్ అండి. Let us relax for a few more seconds. Fantastic. Come back to Sthiti Tadasana. Mali. సార్ సంతోష్ గారు. Sorry అండి, వినపడుతున్నానా మేడం? Am I audible? Okay, great. Sorry. Yeah, sorry అండి, నాకు పవర్ పోయింది. ఓకే, లెట్ మీ బ్యాక్ టు మ్యాట్. ఇప్పుడు వృక్షాసనం చేద్దామండి. వృక్షాసనంలో ఏంటి అంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎవరికైతే బ్యాక్ పెయిన్, నీ పెయిన్, ఫుట్ పెయిన్ ఆర్ స్పైన్ పెయిన్, నెక్ పెయిన్ ఇవన్నీ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఈ ఆసనాన్ని చేయకూడదు. ఓకే, షోల్డర్ పెయిన్ ఉన్న వాళ్ళు ఎవరు చేయకూడదు, మైగ్రేన్ ఉన్న వాళ్ళు కూడా చేయకూడదు, హై బీపీ, లో బీపీ ఉన్న వాళ్ళు చేయకూడదు, అలానే వర్టిగో ప్రాబ్లం ఏమన్నా ఉంటే వాళ్ళు కూడా ఈ ఆసనాన్ని చేయకూడదు. ఫైన్. ఇప్పుడు ఈ ఆసనాకు వచ్చేసి బెనిఫిట్స్ ఏంటి అంటే, దీంట్లో మనకి పోస్చర్ కరెక్షన్ అవుద్ది. అట్లానే మనకి హిప్ రీజన్, షోల్డర్స్, మన నీ, ఫుట్, అట్లానే లెగ్స్, హ్యాండ్స్ ఇవన్నీ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి. దాంతో పాటుగా మనకి కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, లెట్ us go for వృక్షాసన. ఒక్క నిమిషం నేను అడ్జస్ట్ చేసుకుంటా కొంచెం కంప్యూటర్ని. ఓకే, ఇప్పుడు కనపడుతుంది అనుకుంటా కదా? ఫైన్, గ్రేట్. ఓకే, సో లెట్ us go to స్థితి తాడాసన. స్థితి తాడాసన నేను మళ్ళీ చెప్పట్లేదు, యూ నో హౌ టు గో టు స్థితి తాడాసన. స్థితి తాడాసనలోకి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇప్పుడు రెండు వైపులా చేయాలి. ఏ ఆసన కూడా మనకి కంప్లీట్ బాడీతో చేయాలి కాబట్టి ఒక సైడ్ చేసినప్పుడు ఇంకో సైడ్ కూడా చేస్తాం. లెట్ us start with అవర్ లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ లెగ్ తీసుకొచ్చేసి, లెఫ్ట్ ఫుట్ ని తీసుకొచ్చేసి మన రైట్ లెగ్ ఇన్నర్ థై, ఆ థై స్టార్టింగ్, ఆ థై యొక్క రూట్ భాగం నుండి, ఇనిషియల్ స్టార్ట్ దగ్గర నుండి మన ఫీట్ ని పెట్టాలి. ఇన్నర్ థై, రైట్ లెగ్ ఇన్నర్ థై మీద లెఫ్ట్ లెగ్ ఫుట్ ని పెడతాము. అట్లానే ఏం చేస్తాము, ఈ ఫీట్ ఎప్పుడు కూడా మన మోకాలు కిందికి వెళ్ళకూడదు, అలా చూసుకొని ఇది స్టెప్ 1. స్టెప్ 2లో వచ్చేసి స్లోగా బ్రీతింగ్ చేస్తూ రెండు చేతుల్ని మీ సైడ్ వేస్ లో షోల్డర్ లెవెల్ లో లిఫ్ట్ చేయాలి. బ్రీతింగ్, బ్రీత్ అవుట్ చేస్తూ రెండు హ్యాండ్స్ ని యూ హ్యావ్ టు రొటేట్. మీ పామ్స్, మీ అరచేతులు పైకి చూస్తూ ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ ఆసనాలో ప్లీజ్ మీకు ఎవరికైనా బ్యాలెన్స్ ఇబ్బంది అయిందంటే వాల్ సపోర్ట్ కానీ ఒక ఏదైనా చైర్ సపోర్ట్ కానీ తీసుకోండి, పక్కన పెట్టుకొని నా బ్రీతింగ్ చేస్తూ రెండు చేతుల్ని పైకి నమస్కార పొజిషన్ లో పెట్టండి. మన అన్ని వేళ్ళు ప్లస్ పామ్, మన అరచేతులు అన్ని కలిసేటట్టుగా పెట్టుకోండి. ఇది ఆసన స్థితి. ఆసన స్థితిలో లెట్ us stay for some time. 4, 3, 2, 1. Let us breathe in and then breathe out చేస్తూ రెండు చేతుల్ని స్లోగా సైడ్స్ కి తీసుకురండి. మన అరచేతులు
సీలింగ్ ని చూస్తూ ఉంటాయి. అరచేతుల్ని మనకి ఫ్లోర్ ని చూసేటట్టుగా తిప్పుకోండి. ఇది బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ రెండు చేతుల్ని కిందికి తీసుకురండి. అండ్ దెన్ మీ కాల్ని కూడా కింద పెట్టేసేయండి. సో దిస్ ఈస్ వన్ సైడ్ ఆఫ్ వృక్షాసన. నౌ లెట్ us do on our right side. రైట్ సైడ్ ఏం చేస్తాము? మళ్ళీ ఎగ్జాక్ట్లీ సేమ్ థింగ్. రైట్ లెగ్ ని తీసుకెళ్ళి లెఫ్ట్ లెగ్ యొక్క ఇన్నర్ థై మీద, థై రూట్ భాగం నుండి we are going to put our feet. Okay, let us put our feet at the thigh of our inner thigh of our left leg. అండ్ దెన్ రెండు చేతుల్ని ఇట్లా పక్కకు పెట్టుకోండి. ఇది స్టెప్ 1. స్టెప్ 2 లో రెండు చేతుల్ని షోల్డర్ లెవెల్లోకి తీసుకురండి. ఇది బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ లో రెండు చేతుల్ని తిప్పండి. అండ్ దెన్ బ్రీత్ ఇన్ చేస్తూ రెండు చేతుల్ని పైకి నమస్కార పొజిషన్ లోకి పైనకి పెట్టుకోండి. ఇక్కడ వేళ్ళు ఆ చెయ్యి అన్ని తాకుతూ ఉంటాయి. ఇది ఆసన స్థితి. ఆసన స్థితిలో లెట్ us stay for some time. 5 4 3 2 1. స్లోగా కమ్ బ్యాక్. ఇది బ్రీత్ ఇన్ చేయి. బ్రీత్ ఇన్ చేసి ఇక్కడ నుంచి స్లోగా బ్రీత్ అవుట్ చేస్తూ బయటికి రండి. రెండు చేతుల్ని షోల్డర్ లెవెల్లోకి తీసుకొచ్చేసేయండి. అండ్ బ్రీత్ ఇన్ చేస్తూ రెండు చేతుల్ని కూడా తిప్పండి. పామ్ ఫ్లోర్ని చూస్తూ ఉంటుంది. బ్రీత్ అవుట్ చేస్తూ రెండు చేతుల్ని పక్కకు తీసుకొచ్చేసి లెగ్ కింద పెట్టేసుకోండి. ఇది వచ్చేసి రైట్. సో యాక్చువల్గా ఇక్కడ ఇంకో పాయింట్ చెప్పడం మర్చిపోయా. ఈ ఆసన చేసేటప్పుడు వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఎందుకంటే మన ఒక్క లెగ్ మీదనే మన బ్యాలెన్స్ అంతా ఆగి ఉంటుంది. కాబట్టి ఎన్ష్యూర్ దట్ మీ ఫీట్ అంతా కూడా భూమికి కంప్లీట్ గా ఆని ఉండాలి. అండ్ 4 వైపులా మీ ఫీట్ ఏ కాలు మీద అయితే మనము బ్యాలెన్స్ అయి నిల్చున్నామో ఆ ఫీట్ యొక్క 4 వైపులా ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసేటట్టుగా అన్ని వైపులా ఒత్తిడి కలగాలి. మనం బాడీ వెయిట్ అంతా కూడా 4 వైపులా ప్రాపర్ గా ఉండాలి. మీరు ఒక వైపుకి బెండ్ అయిందనంటే లెగ్ ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ అండ్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ మోర్ ఇష్యూస్. ఓకే, సో ట్రై టు మెయింటైన్ యువర్ లెగ్ యాజ్ సచ్. కంప్లీట్ గా పాదం భూమికి కంప్లీట్ గా ఆని ఉండాలి. అట్లా మన బాడీ వెయిట్ అంతా కూడా ఫీట్ మొత్తం మీద పడింది. రైట్. సో దిస్ ఈస్ వృక్షాసన. నౌ లెట్ us go to త్రికోణాసన. త్రికోణాసనంలో ఏం చేస్తాము? అగైన్ go to one side of your mat. And then స్థితి తాడాసనంలో వచ్చేసేయండి. మీకు ఆల్రెడీ స్థితి తాడాసనంలోకి ఎట్లా రావాలో తెలుసు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు రిపీట్. స్థితి తాడాసనంలోకి వచ్చేసేయండి. ఇప్పుడు ఈ త్రికోణాసనంలో ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక లెగ్ ని స్టిల్ గా పెడతాము. ఒక లెగ్ ని మూవ్మెంట్ చేయము. ఇంకొక లెగ్ ని 4 feet డిస్టెన్స్ లో, ఈ లెగ్ కి ఏ లెగ్ అయితే మూవ్మెంట్ చేయమో ఆ లెగ్ కి 4 feet డిస్టెన్స్ లోకి ఒక కాలు మూవ్ చేస్తాం, స్ప్రెడ్ చేస్తాం. దాంతో పాటు రెండు చేతుల్ని కూడా ఒకటేసారి షోల్డర్స్ లెవెల్లోకి లిఫ్ట్ చేసుకుంటాం. ఎట్లా? స్టెప్ 1 బ్రీత్ ఇన్ అండ్ అవుట్. ఓకే, అండ్ స్లోగా మన లెఫ్ట్ సైడ్ మన హెడ్ ని తిప్పి మన లెఫ్ట్ సైడ్ హ్యాండ్ యొక్క వేళ్ళని చూస్తూ ఉండాలి. ఆ తర్వాత మన లెఫ్ట్ లెగ్ యాంకిల్, లెఫ్ట్ లెగ్ ఫీట్ ని 90 degrees తిప్పాలి. లెఫ్ట్ లెగ్ ఫీట్ ని 90 degrees తిప్పాలి. ఆ తర్వాత రైట్ లెగ్ ఫీట్ ని 45 degrees ఇన్సైడ్ లోపలికి తిప్పుకోవాలి. ఓకే, సో ఇది స్టెప్ 2. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ మనం హిప్ ని కాస్త సైడ్ కి మూవ్ చేస్తూ వాట్ యు విల్ డు ఇస్ ఎటువైపు అయితే మన దృష్టి ఉందో అటువైపు స్లోగా బెండ్ కండి, కిందికి బెండ్ కండి. ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ తో లెఫ్ట్ హ్యాండ్ ని టచ్ చేయడానికి ట్రై చేయండి. మన చూపు కిందికి ఉంటది, అట్లానే రైట్ హ్యాండ్ వచ్చేసి స్ట్రైట్ గా పైకి లేపి రేస్ చేయాలి. ఇప్పుడు రెండు చేతులు కూడా ఒక స్ట్రైట్ లైన్ లో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇది స్టెప్ 3. స్టెప్ 4 లో స్లోగా మన తలని పైకెత్తేసి మన చేతి, మన రైట్ హ్యాండ్ ఫింగర్స్ ని చూడడానికి ట్రై చేయాలి. ఓకే, ఇది స్టెప్ 4. దీన్నే ఆసన స్థితి. ఇదే ఆసన స్థితి. ఆసన స్థితిలో కాసేపు ఉండండి. 5 4 3 2 1. స్లోగా కిందికి చూడండి. అండ్ యూఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఆసన. కిందికి చూడండి. స్లోగా మళ్ళీ యథాస్థితికి రావడానికి బ్యాక్వర్డ్ స్లోగా ఒక్కొక్క స్టెప్ బ్యాక్ రండి. ఇప్పుడు ఇంకా మనం లెఫ్ట్ సైడ్ చూసుకున్నాము. స్లోగా మనకి ఫ్రంట్ కి చూస్తూ ఫేస్ నెక్ ని
ముందుకు తిప్పు, రెండు కాళ్ళను కూడా ముందుకు తిప్పండి, రెండు కాళ్ళను కూడా ముందుకు తిప్పండి. స్లోగా ఏ కాలు అయితే మనము స్ప్రెడ్ చేయడానికి యూజ్ చేసామో ఆ కాల్ని కాస్త బెండ్ చేసి వెనక్కి వచ్చేసేయండి, స్థితిలోకి వచ్చేసేయండి. అండ్ రెండు చేతుల్ని కూడా మన బాడీకి దగ్గరలో పెట్టేసుకోండి, ఇది స్థితిలోకి వచ్చేసేయండి. అండ్ ఇది వచ్చేసి ఒక సైడ్ చేసేసాను, ఒక సైడ్ త్రికోణాసన చేసేసాను. లెట్ us do త్రికోణాసన ఆన్ ద అదర్ సైడ్ విచ్ ఇస్ అవర్ రైట్ సైడ్. ఇప్పుడు ఈ ఆసన చేసేటప్పుడు మనం బెండ్ అయినప్పుడు కానీ, ఓకే, మనం పైన చూసేటప్పుడు కింద చూసేటప్పుడు బెండ్ అయ్యేటప్పుడు కూడా నీని టచ్ చేయమన్నా మన ఫ్లోర్ ని టచ్ చేయమన్నా కానీ మనకి ఎంత వీలవుతుందో అంత మళ్ళీ చేయాలి. లిజన్ టు యువర్ బాడీ, డోంట్ స్ట్రెచ్ టూ మచ్ ఆర్ డోంట్ స్ట్రెయిన్ యువర్ బాడీ టూ మచ్. Now let us go for asana. Start with moving your left leg 4 feet distance away while raising your hands to shoulder level, right? This is step 1. Step 1 lo you are breathe in and breathe out, and slowly me right leg ni right feet ni 90 degrees, left feet ni 45 degrees తిప్పి అట్లానే మీ నెక్ ని కూడా మీ హెడ్ ని కూడా మీ రైట్ కి తిప్పి మీ రైట్ హ్యాండ్ యొక్క ఫింగర్స్ ని గేజ్ చేస్తూ ఉండండి, ఆ ఫింగర్స్ ని చూస్తూ ఉండండి. ఇది స్టెప్ 2. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా కిందికి బెండ్ అవ్వాలి. మన చూపు కిందికి ఉండాలి. అండ్ మీ రైట్ హ్యాండ్ రైట్ యాంకిల్ ని టచ్ అయ్యేటట్టుగా ట్రై చేయండి. ఎంతవరకు అయితే అంతవరకు వీలైనట్టు ట్రై చేయండి. అట్లానే మీ లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి మీ లైక్ పైన రేస్ చేసుకుంటుంది, లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి పైన రేస్ చేసుకుంటుంది. మీ నీ అనేది వంగకూడదు, స్ట్రైట్ గా పెట్టుకోండి. ఇప్పుడు రెండు చేతులు కూడా స్ట్రైట్ గా ఉండేటట్టు ట్రై చేయండి, ఒక స్ట్రైట్ లైన్ లో ఉండేటట్టుగా. స్లోగా మీ హెడ్ ని పైకి చూడండి, పైన మీ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ ని చూడడానికి ట్రై చేయండి, లెఫ్ట్ హ్యాండ్ అండ్ ఫింగర్స్ చూడడానికి ట్రై చేయండి. మీ రెండు చేతులు స్ట్రైట్ లైన్ లో ఉండేటట్టు ట్రై చేయండి. ఇది స్థితి ఆసన. స్థితి ఆసనలో లెట్ us stay for 5 seconds. 1 2 3 4 5. స్లోగా కిందికి చూడండి. We are coming out of the asana. స్లోగా మళ్ళీ రెండు హ్యాండ్స్ ని షోల్డర్ పొజిషన్స్ లో, రెండు హ్యాండ్స్ షోల్డర్ లెవెల్ లో తీసుకురండి. అండ్ హెడ్ ఇంకా కూడా రైట్ సైడ్ చూస్తూ ఉంటుంది. స్లోగా హెడ్ ని నెక్ ని రెండు కాళ్ళని స్ట్రైట్ గా పెట్టుకుంటాము. అండ్ ఇక్కడ నుండి లెట్ us go to సిద్ధాసన. ఏదైతే మనము స్ట్రెచ్ చేసామో 4 feet డిస్టెన్స్ పెట్టుకోవడానికి ఆ లెగ్ ని కాస్త బెండ్ చేసి మళ్ళీ స్థితిలోకి వస్తూ రెండు చేతుల్ని కూడా మన బాడీకి దగ్గరలో పెట్టేసుకోవాలి. ఓకే, ఇది స్థితి తాడాసన. స్లోగా ఇక్కడ నుండి స్థితిలో తాడాసన గో టు రిలాక్సేషన్ పోజ్. రెండు కాళ్ళని 1 feet డిస్టెన్స్ పెట్టుకోండి. మీకు ఎట్లా రావాలో తెలుసు. స్థితిలో తాడాసనలోకి 4 steps లో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ ఆన్ దట్. ఓకే, 2 feet డిస్టెన్స్, 1 feet డిస్టెన్స్ లో పెట్టుకోండి. రెండు ఫీట్ ని రెండు చేతుల్ని ఫ్రీగా వదిలేసి కళ్ళు మూసుకోండి. ఇప్పుడు దాకా చేసిన ఆసనాలు ఏవైతే ఉన్నాయో వాటిలో జరిగిన స్ట్రెచెస్ కానీ, వాటిలో జరిగిన మజిల్ కాంట్రాక్షన్స్ కానీ ఎక్కడైతే జరిగినాయో వాటిని కాస్త ఫోకస్ చేసి అబ్జర్వ్ చేయండి. నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. రిలాక్స్ కండి. Fantastic. Let us come to స్థితి తాడాసనలోకి వచ్చేసేయండి. ఎప్పటిలాగే వాట్ వి విల్ డు ఇస్ ఉత్కటాసన. అదేంటంటే చైర్ పోజ్ లోకి వచ్చేస్తాము. చైర్ పోజ్ ఆసన. ఓకే, దాంట్లో ఏం చేస్తాము, మళ్ళీ స్థితి తాడాసనలో ఫస్ట్ ఉంటాము. స్థితి తాడాసనలోకి వచ్చేసేయండి. అందరూ కూడా చక్కచక్క స్థితి తాడాసనలోకి వచ్చేసేయండి. ఓకే, నౌ వాట్ వి ఆర్ గోయింగ్ టు డు ఇస్ 4 కౌంట్స్ లో మన రెండు హ్యాండ్స్ కూడా నమస్కార పొజిషన్ లో పైన పెట్టేసుకుంటాం. రైట్? ఓకే, సో హౌ వి ఆర్ గోయింగ్ టు డు, మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. అదే ఆసనాలలో మనం చేసినవి. ఫస్ట్ రెండు హ్యాండ్స్ ని కూడా మనకి షోల్డర్ లెవెల్ లో సైడ్స్ ని అప్ చేయాలి. ఇది బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ రెండు హ్యాండ్స్ ని పామ్స్ ని సీలింగ్ చూసేటట్టు పెట్టుకుంటాము. ఇది బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ చేస్తూ స్లోగా రెండు చేతుల్ని ఓవర్ ద హెడ్ పైనకి లేపి అన్ని వేళ్ళు కూడా ఒకదానికొకటి టచ్ అవుతూ, రెండు చేతుల ఫింగర్స్ టచ్ అవుతూ, రెండు అరచేతులు కూడా కంప్లీట్ గా టచ్ అయ్యేటట్టు పెట్టుకుంటాము. ఇది స్టెప్ 3. ఇది బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా మీ హిప్ ని వెనక్కి మూవ్ చేయండి. హిప్ ని కాస్త వెనక్కి మూవ్ చేసి
స్లోగా మీ నీని బెండ్ చేస్తూ మీ మోకాల్ని బెండ్ చేస్తూ కూర్చోడానికి ట్రై చేయండి. కూర్చునే పొజిషన్ యాక్షన్ రండి. వస్తున్నప్పుడు కాస్త మీ నెక్ని కిందికి మీ కళ్ళతో ఫీట్ని చూడండి. మీ ఫీట్ మీ కాళ్ళ ఫింగర్స్ కనపడాలి. కాళ్ళ ఫింగర్స్ కనపడలేదని చెప్పండి, కాస్త మోకాల్ని వెనక్కి అనుకోండి. ఓకే, దట్ విల్ బి అవర్ ఆసన స్థితి. ఆసన స్థితిలో స్లోగా ఏం చేయాలి, మన హెడ్ని స్లోగా పైనకి గేజ్ చేయాలి. పైకి చూడండి. ఏదైతే నమస్కారం పెడుతున్నామో ఆ డైరెక్షన్లో చూడండి. ఇది ఆసన స్థితి. 5 4 3 2 1 స్లోగా పైకి వచ్చేసేయండి. ఇక్కడ బ్రీతింగ్. బ్రీత్ అవుట్ చేస్తూ రెండు చేతుల్ని రిలీజ్ చేస్తూ షోల్డర్ లెవెల్లో పెట్టుకుంటాము. పామ్స్ వచ్చేసి సీలింగ్ వైపు ఉన్నాయి. బ్రీతింగ్ చేస్తూ రెండు చేతుల్ని తిప్పి పామ్స్ ఫ్లోర్ని చూస్తూ ఉంటాయి. బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా రెండు చేతుల్ని కిందికి పెట్టేస్తాము. అండ్ స్థితిలో తాడాసనంలోకి వచ్చేసేయండి. స్థితిలో తాడాసనం 2 ఫీట్కి 1 ఫీట్ డిస్టెన్స్ పెట్టుకొని రెండు చేతుల్ని ఫ్రీగా వదిలేసి కళ్ళు మూసుకోండి. 5 సెకండ్స్. Fantastic. Now let us come to my most favorite asana, Shavasana. నా ఫేవరెట్ ఆసన శవాసనం వచ్చేసేయండి. అందరూ కూడా ఓకే, స్లోగా శవాసనంలోకి వచ్చేసేయండి. కంప్లీట్గా బాడీని రిలాక్స్ చేయండి. మీ రెండు కాళ్ళు కూడా మీ యాంకిల్స్ ఒకదాన్ని ఒకటి చూస్తున్నట్టు పొజిషన్లో పెట్టుకోండి. అలా అది రిలాక్సేషన్ పొజిషన్. రెండు ఫీట్ మన టోస్ ఆపోజిట్ డైరెక్షన్లో చూస్తున్నట్టు ఉంటాయి. రెండు కాళ్ళకి ఒక 1 ఫీట్ డిస్టెన్స్ దూరంలో పెట్టుకోండి. కాస్త రెండు చేతుల్ని కూడా బాడీకి కాస్త దూరంలో పెట్టుకోండి. కంప్లీట్గా రిలాక్స్ అయ్యండి. కళ్ళు మూసుకొని కంప్లీట్గా రిలాక్స్ అయ్యండి. ఏ థాట్స్ అక్కర్లేదు, ఏ థాట్స్ లేకుండా కంప్లీట్గా రిలాక్స్ అయిపోతుంది. కంప్లీట్గా రిలాక్స్ అయిపోతుంది. ఐ హోప్ రిలాక్సేషన్ బాగానే అయ్యి ఉంటుంది. స్లోగా మీ కాలి వేళ్ళని కదిలించండి. స్లోగా కదిలించండి. రెండు కాళ్ళని జతగా పెట్టుకోండి, ఒకదాని పక్కన ఒకటి. రెండు చేతుల్ని ఓవర్ ద హెడ్ వెనక్కి తీసుకెళ్ళండి. చేతులు ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసి బాగా స్ట్రెచ్ చేయండి. చేతుల్ని పైకి స్ట్రెచ్ చేయండి, బాగా కిందికి స్ట్రెచ్ చేయండి. అట్లానే మనం బట్ మజిల్స్ బాగా స్క్వీజ్ చేయండి. స్ట్రెచ్ స్ట్రెచ్ స్ట్రెచ్, స్క్వీజ్ స్క్వీజ్ స్క్వీజ్, స్ట్రెచ్ స్క్వీజ్, స్ట్రెచ్ స్క్వీజ్, స్ట్రెచ్ స్క్వీజ్. రిలాక్స్ రిలాక్స్. మీ లెఫ్ట్ లెగ్ ని ఫోల్డ్ చేయండి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయండి. లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి
రైట్ సైడ్ మీ రైట్ సైడ్ తిరుగుతూ మీ లెఫ్ట్ హ్యాండ్ ని మీ లెఫ్ట్ లెగ్ మీద పెట్టుకోండి. ఫోల్డ్ చేసిన లెగ్ నార్మల్ పొజిషన్ పెట్టుకోవచ్చు, లేకపోతే రెండు లెగ్స్ మీద కాస్త ఫోల్డ్ చేసి పెట్టుకోండి. సైడ్ నుండి రెండు చేతుల సహాయంతో స్లోగా లేచి కూర్చోండి. కళ్ళు మూసుకొని ఉండండి. రెండు చేతుల సహాయంతో పైనకి లేచి కూర్చోండి. Let us go for నాడీ శోధన ప్రాణాయామం. సో ఇక్కడ ఆల్రెడీ అందరికీ నాడీ శుద్ధి ప్రాణాయామం తెలుసు. ఇప్పుడు ఏం చేద్దామంటే మన లెఫ్ట్ హ్యాండ్ ని చిన్ ముద్ర ఆర్ జ్ఞాన ముద్రలో పెట్టుకుంటాము. లెఫ్ట్ హ్యాండ్ ని చిన్ ముద్ర ఆర్ జ్ఞాన ముద్రలో పెట్టేసుకొని ఆ హ్యాండ్ ని తీసుకెళ్లేసి మనం ఎడం మోకాలు మీద పెట్టుకుంటాం. కూర్చున్నాం పెట్టుకుంటాము. అలానే రైట్ హ్యాండ్ వచ్చేసి నాసికాగ్ర ముద్రలో పెడతాము. నాసికాగ్ర ముద్ర అంటే మనం వేలు అండ్ రెండు హోల్డ్ చేసేసి మూడు వేలు మాత్రం తెలుసుకుంటాయి. సో దిస్ ఇస్ నాసికాగ్ర ముద్ర, మీకు అందరికీ తెలిసిన విషయమే. అండ్ ఇప్పుడు ఏం చేస్తామంటే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, అవుట్, ఇన్ అవుట్. మన బొటన వేళ్ళని మనకి రైట్ సైడ్ నాస్ట్రిల్ ని క్లోజ్ చేయాలి. అండ్ మిగతా రెండు వేళ్ళు వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ నాస్ట్రిల్ ని క్లోజ్ చేయడానికి ఓపెన్ చేయడానికి యూజ్ పడతాయి. ఇవన్నీ ఇప్పుడు ఆ గురించి ఈ ముందులో పెట్టుకున్నాం. ఒకటి రెండు వచ్చేసి మనము బ్రీత్ ఇన్ చేసేటప్పుడు, నేను చెప్పినప్పుడు బ్రీత్ ఇన్ చేసేటప్పుడు తక్కువ టైం బ్రీత్ ఇన్ చేయాలి, బ్రీత్ అవుట్ చేసేటప్పుడు ఎక్కువ టైం బ్రీత్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ వాట్ వి విల్ డూ ఈస్ క్లోజ్ అవర్ రైట్ nostril with our thumb and breathing with our left nostril. Left nostril ని క్లోజ్ చేసేసి రైట్ nostril తో బ్రీత్ అవుట్ చేయాలి. అదే రైట్ nostril తో బ్రీత్ ఇన్ చేయాలి. రైట్ nostril ని క్లోజ్ చేయండి. లెఫ్ట్ nostril తో గాలి వదిలేసేయండి. లెఫ్ట్ నాస్ట్రిల్ తోనే గాలి పీల్చుకోండి. లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేయండి. రైట్ నాస్ట్రిల్ తో గాలి వదిలేయండి. రైట్ నాస్ట్రిల్ తో గాలి తీసుకోండి. రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసేసి లెఫ్ట్ నాస్ట్రిల్ తో గాలి వదలండి. లెఫ్ట్ నాస్ట్రిల్ తో గాలి తీసుకోండి. 1 2 3 4. లెఫ్ట్ నాస్ట్రిల్ చేసి రైట్ నాస్ట్రిల్ తో గాలి వదలండి. 5 4 3 2 1. రైట్ నాస్ట్రిల్ తో గాలి తీసుకోండి. 1 2 3 4. రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసేయండి. లెఫ్ట్ నాస్ట్రిల్ తో గాలి వదలండి. 5 4 3 2 1. లెఫ్ట్ నాస్ట్రిల్ తో గాలి తీసుకోండి. 1 2 3 4. లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసేసి రైట్ నాస్ట్రిల్ తో గాలి వదలండి. 1 2 3 4 5. రైట్ నాస్ట్రిల్ తో గాలి తీసుకోండి. 1 2 3 4. రైట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసేసి లెఫ్ట్ నాస్ట్రిల్ తో గాలి వదిలేసేయండి. 1 2 3 4 5. రెండు చేతులు కూడా నార్మల్ మీ టోటల్ మీద మీ టైస్ మీద పెట్టేసుకొని కాస్త రిలాక్స్ అవుతాము. ఒక 5 seconds రిలాక్స్ అవుతాము. రెండు చేతుల్ని నమస్కార పొజిషన్లోకి తీసుకొచ్చేసి లాస్ట్ శాంతి మంత్రం చెప్పుకుంటాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ,
సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి. స్లోగా మీ రెండు చేతుల్ని వెనక్కి తీసుకెళ్ళి కుడి చేయి మణికట్టుని ఎడం చేయితో పట్టుకొని బాగా గాలి పీల్చుకొని మీ చెస్ట్ ని ఎక్స్పాండ్ చేస్తూ గాలి పీల్చుకుంటూ మీ నెక్ ని వెనక్కి స్ట్రెచ్ చేయండి, కాస్త ఆర్చ్ చేయండి. బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా కిందికి పెండండి. ముగ్గురు వచ్చేసి ఫ్లోర్ కి తాకేటట్టుగా ట్రై చేయండి. వస్తే అక్కడ దాకా కిందికి tell our thanks for gratitude to థ్యాంక్స్ చెప్తాము. మనల్ని సృష్టించిన దేవుడికి థ్యాంక్స్ చెప్తాము. తల్లిదండ్రులకి థ్యాంక్స్ చెప్పుకున్నాము. నాలెడ్జ్ ఇచ్చిన గురువు గారికి థ్యాంక్స్ చెప్పుకున్నాము. మనకి జీవితంలో ఇప్పుడు దాకా హెల్ప్ చేసిన ప్రతి వాడికి, హెల్ప్ చేయబోయే ప్రతి వాడికి థ్యాంక్స్ చెప్పుకున్నాము. ఇప్పుడు దాకా మనం ఎక్సర్సైజ్ చేయడానికి సహకరించిన మన బాడీకి థ్యాంక్స్ చెప్పుకుందాం. స్లోగా బ్రీతింగ్ చేస్తూ పైనకి లేవండి. రెండు చేతుల్ని ముందుకు తీసుకొచ్చేసి మీ రెండు పామ్స్ని బాగా రబ్ చేయండి. హీట్ జనరేట్ అయ్యేదాకా రబ్ చేయండి. హీట్ జనరేట్ అయ్యేదాకా బాగా రబ్ చేయండి. బాగా రబ్ చేసి మీ చీక్స్ మీద, మీ ఫోర్ హెడ్ మీద, కింద గణం మీద, భుజాల మీద, చేతుల మీద, మోకాళ్ళ మీద మీ ఈ వేడి జనరేట్ అయిన రెండు పామ్స్ని పెట్టి ఆ ఎనర్జీని మీ అన్ని పార్ట్స్కి ఇవ్వండి. ఇప్పుడు దాకా బాడీ అంతా కూడా అలసిపోయింది కదా, బాడీ పార్ట్స్ అన్ని అలసిపోయి ఉన్నాయి కాబట్టి ఈ ఎనర్జీని, మన చేతులు రాపిడితో వచ్చిన ఎనర్జీని అన్ని పార్ట్స్కి ఇచ్చి వీఆర్ యాక్టివేటింగ్ దోస్ ఆల్ పార్ట్స్. మళ్ళీ రెండు పామ్స్ని రబ్ చేయండి. రెండు పామ్స్ని బాగా రబ్ చేయండి. హీట్ జనరేట్ కాగానే స్లోగా రెండు పామ్స్ని మీ కళ్ళ మీద పెట్టుకోండి. ఫీల్ ద heat of your palms or warmth of your palms on your eyes. స్లోగా రెండు చేతుల్ని కళ్ళ మీద నుండి తీసేసి స్లోగా కళ్ళు తెరవండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సో పేషెంట్. సో మీకు థ్యాంక్స్ చెప్పలేదు అనుకుంటా, అందరికీ థ్యాంక్స్ చెప్పా, మీ ఒక్కరికి థ్యాంక్స్ చెప్పలేదు. సారీ అండి, మీకు కూడా థ్యాంక్స్. అందరికీ థ్యాంక్స్. బాగా చెప్పారు, కొంచెం ఫాస్ట్ అయ్యారు అంతే, బాగా చెప్పారు. More power to you, sir. Magic. More power to you, sir. ఇదంతా కూడా ఓకే, ఎంగేజ్ చేశారు సార్, బాగుంది. థ్యాంక్ యూ. మీరు అందరు ఇంత ఎంకరేజ్ చేస్తుంటే లేచి డాన్స్ చేయాలనిపిస్తుంది. ఫ్యూ మినిట్స్ లో బ్రేక్అవుట్ రూమ్స్ క్లోజ్ చేస్తాము. ఎవరైనా కరెక్షన్స్ ఏమైనా చెప్పాలనుకుంటే ఒక్కొక్కరుగా చెప్పండి. సార్ థ్యాంక్ యూ. మనం ఈ బ్రేక్అవుట్ రూమ్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుండే స్టార్ట్ చేద్దాం. శారదా మేడం ఎక్కడున్నారు? శారదా మేడం డ్రాప్ అయ్యారా, ఉన్నారా? ఓకే సార్. మేడం మీరు మ్యూట్లో ఉన్నారా? అన్మ్యూట్ కావట్లేదా? ఓకే, అన్మ్యూట్ కావట్లేదు కదండి. ఎవరు ఉంది? ప్రాబబ్లీ నా మిస్టేక్స్ నాకు తెలుసుకోవడానికి ఆ దేవుడు సహకరించట్లేదు. ఐఎమ్ వెరీ యాంగ్రీ. సో
సో ఎనీవే ఐఎమ్ నాట్ షూర్. మళ్ళీ బ్రేక్అవుట్ రూమ్స్లో నుండి బయటికి వెళ్తామంట. మెయిన్ రూమ్లోకి వెళ్తాం కావచ్చు. బట్ ఎనీవే ఇప్పుడు ఆ టైం మటుకు మీకు ఛాన్స్ లేదు కాబట్టి, మీ గొంతులు నొక్కేయబడినాయి కాబట్టి లెట్ మీ సీ హౌ ఐ కెన్ ఎంగేజ్ అంటిల్ ద బ్రేక్అవుట్ రూమ్స్ అర్థం. ఒక మెయిన్ రూమ్లోకి వస్తున్నాం అంటే ఇంకో 1 minute మెయిన్ రూమ్లోకి వెళ్ళిపోతున్నాము. ఓకే, ఎనీవే థ్యాంక్స్ అండి అందరికీ. మళ్ళీ ఇంకోసారి రీజన్ ఏంటంటే ఎక్కడ కూడా నా ఫ్లోని మిస్ కాకుండా ఎవరు మధ్యలో మాట్లాడలేదు, విచ్ ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. సార్ యాక్చువల్గా ఏంటంటే మిస్టేక్ చేసినప్పుడు అప్పుడప్పుడు చెప్పేస్తే ఈజీగా కరెక్ట్ చేసుకుంటాం. బట్ యాజ్ సచ్ ఏంటంటే ఫ్లో మిస్ అవుద్ది. అది మీ అందరూ అర్థం చేసుకుని మధ్యలో ఏమి మాట్లాడినందుకు థ్యాంక్ యూ. నాకు తెలుసు చాలా మిస్టేక్స్ ఉంటాయని, వాటిని కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఐఎమ్ నాట్ షూర్ నాకు దొరకట్లేదేమో. మెయిన్ రూమ్లో ఒకసారి సార్కి చెప్తాను మనకు టైం దొరకలేదని చెప్పేసి. ఇన్ కేస్ అక్కడ మనకు ఛాన్స్ దొరికితే మాత్రం ఐ వాంట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు ప్లీజ్ let me know the corrections so that I can become like one of you. Thank you so much. And so let us go to the main room. Thank you. ఓకే రైట్, అందరూ చాలా బాగా చెప్పారు. రైట్, అందరూ చాలా బాగా చెప్పారు. సో ఫర్దర్ క్లాస్లో మిగిలిన విషయాలు డిస్కస్ చేద్దామని చెప్పారు సార్. సో ఇప్పుడు క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సునీత మేడం, సునీత గారు, మేడం క్లోజ్ చేద్దాం. శాంతి మంత్రం చెప్పగలరా? ఎస్ సార్. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. Yoga for me. For me and for the nation. The nation. అవని కుమారి గారు హ్యాపీ బర్త్డే. మేడం హ్యాపీ బర్త్డే.